తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేనెవ్వరికీ అక్కర్లేదు. అక్కర్లేని ఆ రూపం ఎందుకని భగవంతుడు నా రూపాన్ని పూర్తిగా మార్చాడు. ఈ రూపంతో నేనెక్కడికని వెళ్ళాలి? నన్నెవరు అంగీకరిస్తారు? ఎందుకలా అనుకుంటావు? నిన్ను ప్రేమించేవాళ్ళు నువ్వు కనిపించక ఇంతకాలంగా ఎంత బాధపడుంటారు. ఒక్కసారి నన్ను హగ్ చేసుకొని ఓదార్చవా? అసలు నువ్వు ఊహించుకునే దానికన్నా అంతా వ్యతిరేకంగా జరిగిందేమో. కళ్లతో చూడకుండా ఊహల్ని నమ్మి ఏ నిర్ణయానికి రాకూడదమ్మా. కాస్త కోలుకున్నాక నీ వాళ్లని కలు. నువ్వు కనిపించాక వాళ్ల స్పందన చూడు. అప్పుడే ఏ నిర్ణయానికైనా రామ్మా. మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోండి. నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. చేసుకోకపోతే నా మీద ఉంటే. ఇప్పటికి కూడా వైదేహి ఒప్పించడం వల్లే ఒప్పుకున్నాను. శ్రవంతిని పెళ్లి చేసుకుని ఉంటారా? లేక నేను కనిపించకపోయేసరికి పెళ్లి చేసుకున్నానుంటారా? ఈ 6 నెలల్లో ఏం జరుగుంటుంది? ఈలోగా నీ వాళ్ల వివరాలు చెప్పమ్మా. వాళ్ల కబురు పెడతాను. మీ దగ్గర ఫోన్ ఉంటే ఒక్కసారి ఇస్తారా? నేను ఫోన్ చేసుకొని ఇస్తాను. ఫోన్ ఇవ్వు. చెప్పేస్తారా? అంత తప్పు నేనేం చేశాను? నీ పుట్టికే నీ చావుకి కారణం. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. ఆలోచిస్తావేంటమ్మా? ఫోన్ చెయ్యి. వద్దండి. మీరనుకున్నట్టు నాకు జరిగింది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం. వాళ్ళు నేనప్పుడే చనిపోయాననుకునుంటారు. ఇప్పుడు ఫోన్ చేసి నా వాళ్ళెవరికి నా గురించి చెప్పినా నేను బతికే ఉన్నానన్న సంగతి తెలిసిపోతుంది. అది నాకు నా వాళ్ళకి ప్రమాదం కావచ్చు. భద్రంగానే ఉందమ్మా, భయపడకు. ప్రమాదంలో తాళిబొట్టు ఏ చెట్టు కొమ్మకో తగిలి పేరుకుపోయి ఉంటుందమ్మా. దాన్ని ఇలాగే నీ మెళ్ళో వేసుకోవడం అశుభం. మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసి కొత్త పసుపు తాడుతో సూత్రాలను గుచ్చి
నీ భర్త చేతులతో 3 ముళ్ళు వేయించాలి. ఇదిగో తీసుకో అమ్మా. అది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పరిస్థితి ఉందో లేదో తెలీదు. అంతవరకు మంగళసూత్రం లేకుండా ఉండాలా? అది అశుభం కాదా? ఇదిగోనమ్మా, ఈ అమ్మవారి తాయెత్తు మెళ్ళో వేసుకో. అదే నీ పసుపు కుంకుమలకి శ్రీరామరక్ష. ఏంటబ్బాయి గారు ఆలోచిస్తున్నారు? వైదేహి అమ్మగారి గురించే కదా. మీరు చెప్పకపోయినా అర్థమవుతుంది అబ్బాయి గారు. మీ మనసులో, మీ జీవితంలో వైదేహి అమ్మగారికి తప్ప వేరే వారికి చోటుండదు. 6 నెలల క్రితం పెళ్లిలోనే ఈ విషయం అందరికీ అర్థమైంది. తాళి కట్టు. ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు మమ జీవన హేతునా. ఆ రోజనగా వైదేహి అమ్మగారు వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అసలు ఆచూకీ ఏమీ తెలియలేదు కదా అబ్బాయి గారు. లేదంజీ, ఎక్కడో చోట క్షేమంగా అయితే ఉండుంటారు కదా అబ్బాయి గారు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకేమనిపిస్తుందో తెలుసా అబ్బాయి గారు? అప్పుడు పెళ్లి కోసం జరిగిన గొడవల వల్ల మనసు విరిగిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అలా మనసు విరిగిపోయిన వాళ్ళు అంత సులభంగా తిరిగి రారబ్బాయి గారు. మనం వెతికినా దొరకరు. వాళ్ళంతటా వాళ్ళే మన కోసం తిరిగొచ్చేలా ఏదో ఒకటి చేయాలి. ఏమన్నావు? అవునబ్బాయి గారు, ఎవరి కోసమైనా మనం ఎంతగా ఆరాటపడుతున్నామో తెలిస్తే కదా వాళ్ళు మన కోసం వచ్చేది. నాన్న దేవాంశ్. నానా దేవాంశ్, ఏంటి నాన్న? మాకు నీతో చాలా మాట్లాడాలనుంది నాన్న. అసలు నీ పరిస్థితి చూస్తుంటేనే భయం వేస్తోంది. కానీ నువ్వు అవేవి పట్టించుకోవు. మేమేం చెప్పినా వినిపించుకోవని తెలుసు. అందుకే నిన్నొకే ఒక మాట అడుగుదామని వచ్చావు నాన్న. ఏంటమ్మా? స్రవంతి, అమ్మ స్రవంతి. అత్తయ్య,
స్రవంతికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? దేని గురించమ్మా? దేని గురించి ఏంటి దేవాంశ్? చిన్నప్పుడే 3 ముళ్ళు వేసేశారు. అయినా వైదేహిని పెళ్లి చేసుకోవడంతో మీ భార్యగా ఉండే హక్కు రాలేదు. పోనీ తర్వాత పెళ్లి కొప్పుకున్నారు, 3 ముళ్ళు వేస్తారు అని ఆశపడితే ఒక్క ముడి కూడా వేయకుండానే పడిపోయారు. అంటే కావాలని పడిపోయారని కాదు, నిజంగానే పడిపోయారని అనుకుందాం. మరి స్రవంతి పరిస్థితి ఏంటి? చిన్నప్పటి సంగతి గురించి అందరికీ తెలియదు, తెలిసినా పెద్దగా పట్టించుకోరు అని అనుకుందాం. కానీ ఇప్పుడు పెళ్లి పీటల మీద వరకు వచ్చి పెళ్లి ఆగిపోయింది కదా, అందరికీ తెలిసిపోయింది కదా. మరి తన పరిస్థితి ఏంటి? నువ్వు బాధలో ఉన్నావు కదా, బలవంతం చేయటం ఎందుకని? ఇన్నాళ్ళు నేనేం మాట్లాడలేదు. కానీ 6 నెలలు అయిపోయింది నాన్న. ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు తెలుసా? అందుకే నాన్న, ఇప్పటికైనా మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. ఇదేది మనం తీసుకున్న నిర్ణయం కాదు నాన్న. దైవంతో సమానులైన గురువుగారు చెప్పిందే పాటిస్తున్నాం కదా. స్రవంతికి కూడా నీ భార్యగా ఉండే హక్కుంది అన్నారు. ఆ స్థానం ఇవ్వాల్సిందే. పైగా ఇప్పుడు వైదేహి కూడా లేదు కదా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అంటే వైదేహి ఇంక రాదని అనుకుంటున్నారమ్మా? అదేం లేదు నాన్న, రావాలనే కోరుకుంటున్నాం. వైదేహి స్థానం ఎప్పటికీ వైదేహిదే. అలాగే స్రవంతికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నీ మీదుంది నాన్న. అయినా వైదేహి రావడానికి, స్రవంతిని పెళ్లి చేసుకోవడానికి అసలు సంబంధం ఏంటి దేవాంశ్? వైదేహి ఉన్నా స్రవంతిని పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిందే. కాకపోతే వస్తుందో రాదో తెలియని వైదేహి కోసం నీ మనసుని, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావన్నదే అత్తయ్య మావయ్యల బాధ. సరిగ్గా చెప్పావమ్మా. నాన్న, ముందు మీ పెళ్లి జరగాలి, ఇద్దరు సంతోషంగా ఉండాలి. అప్పుడే మాకు మనశ్శాంతి. చేసుకో నాన్న. సరే అయితే చేసుకుంటా. నిజంగా చెప్తున్నావా? నిజంగా చెప్తున్నావా నాన్న? చేసుకుంటావు కదా? చేసుకుంటానమ్మా. కాకపోతే ఒక కండిషన్. చెప్పు నాన్న, ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు స్రవంతిని పెళ్లి చేసుకోవడమే మాకు కావాలి. చెప్పు, ఏం చేయాలి? చెప్పు నాన్న. మా పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలి.
టీవీల్లో పత్రికల్లో ప్రకటనలు రావాలి. అంతేనా? అసలు అప్పుడే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను. కానీ నీ మూడేం బాలేదని ఇంటి దగ్గరే 3 ముళ్ళు వేయించేద్దాం అనుకున్నాం. అలాగే గ్రాండ్గా చేద్దాం నాన్నా. ఏమంటారండి? అబ్బాయి ఇష్టపడితే కాదనేదేముంది. వెంటనే ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు అచ్చు వేయించి టీవీల్లో పత్రికల్లో కూడా ప్రకటనలు వేయిద్దాం. సరే సరే, ముందు పసుపు కొట్టాలి, షాపింగ్ చేయాలి, బంధువులందరినీ ఇన్వైట్ చేయాలి, వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాలి. చాలా పనులున్నాయి. పదండి పదండి, పంచొద్దాం. పదండి పదండి. కంగ్రాచులేషన్స్ శ్రవంతి, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరబోతుంది. ఇప్పటికైనా నవ్వు. ఇంత సడన్ గా ఒప్పుకున్నాడేంటి? పైగా ప్రకటనలు అంటున్నాడు, గ్రాండ్ గా చేయాలి అంటున్నాడు. ఇందులో తేడా ఏం లేదు కదా? ఏంటబ్బాయి గారు, వైదేహి అమ్మగారు రావడం కోసం మీరెంత తాపత్రయపడుతున్నారో తెలిసేలా చేస్తారనుకుంటే ఇలా సడన్ గా పెళ్లి కుప్పేసుకున్నారేంటి? శ్రవంతిని పెళ్లి చేసుకొనుంటారా? అసలు నా గురించి ఏం ఆలోచిస్తుంటారు? ఉన్నాననుకుంటున్నారా, లేననుకుంటున్నారా? అసలు ఆలోచించడమే లేదా? పైగా ఇప్పుడు నా రూపం మారిపోయింది. నేనే వైదేహిని అంటే నమ్ముతారా? మీకు నేను వారసుని ఇవ్వడానికి పనికిరాను. పనికి రావు. నువ్వు ఒక అనాథవి కాబట్టి. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. నా పుట్టుక గురించి తెలియదు కాబట్టి నాకు వారసుల్ని కనే అర్హత లేదంటోంది మా అత్తగారు. నా పుట్టుక గురించి తెలిసిన వాళ్ళు నాకు బతికే అర్హత లేదంటున్నారు. ఇంకొక పక్క భార్యగా నా స్థానం ఏమిటో తెలియడం లేదు. ఆయన శ్రవంతిని పెళ్లి చేసుకున్నారా లేదా? పెళ్ళేంటి అంటే అప్పుడు పెళ్ళవలేదా? పేపర్ ఇప్పటిది.
ఈ రోజుదే. మరి పెళ్ళెప్పుడు? ఈ నెల 12వ తేదీ. అంటే ఇంకా వారం రోజులుంది. అప్పుడు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నేను కనిపించకపోవడంతో ఆయన పెళ్లి చేసుకోలేదా? అంతే అయ్యుంటుంది. ఆరు నెలలైనా నేను తిరిగి రాలేదు కదా. మళ్ళీ అత్తయ్య ఏడుపులు ఏడ్చి చస్తానని బెదిరించి పెళ్లి కొప్పించుంటారు. ఆయన ఇష్టం లేని ఈ పెళ్లి కొప్పుకోవటానికి ఎంత నరకం అనుభవిస్తున్నారు. వెళ్ళాలి, ఆయన ముందు నిలబడాలి. ఎలాగైనా ఈ పెళ్ళాపి ఆయనకి ఆ బాధని దూరం చేయాలి. ఎస్.